హలో సునీత సంగతులకి స్వాగతం. నిన్నటి నా వీడియో చూసారా లేదా? బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ ఉన్నాను కదా. సో ఈరోజు సెకండ్ డే అనమాట. నిన్న జస్ట్ లాంచ్ అయింది అండ్ చాలామంది మెసేజ్ చేసి అడుగుతున్నారు ఏంటి అంటే మీరు లైవ్ అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు, లైవ్లో జరిగే ఏం చెప్పట్లేదు అని చెప్పి. సో నేను లైవ్ అప్డేట్స్ ఇవ్వకపోవడానికి, లైవ్ చూడకపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నేను ఉండేది యూఎస్లో మాకు లైవ్ని ఫాలో అవ్వడం కష్టం. బట్ లైవ్ వచ్చే టైమింగ్స్కి మా టైమింగ్స్కి సెట్ అవ్వదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మాకు ఇక్కడ లైవ్ రాదు. మీకు ఎవరికైనా ఇక్కడ లైవ్ చూస్తాము యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే పాస్ చేయండి. నేను ఐపీటీవీ యూస్ చేస్తాను. అందులో మనకి ఇండియాలో వచ్చే ఎపిసోడ్స్ కానీ సీరియల్స్ అన్నీ రెగ్యులర్ టైమింగ్స్ ఎలా వస్తాయి అవే వస్తుంటాయి. ఇంకేమైనా ఆప్షన్స్ తెలిసిన నేను ఇక్కడ ట్రై చేశాను. డిస్నీ హాట్స్టార్ కూడా మనకి అది కూడా అవైలబుల్ రాదు. హాట్స్టార్ ఉంటుంది కానీ మన తెలుగు ఛానల్స్ అవి రావు. సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం లైవ్ చూడడానికి ఆప్షన్ ఉంటే మాత్రం ప్లీజ్ నాకు షేర్ చేయండి ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే. అండ్ ఈరోజు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాము. స్టార్టింగే అసలు నేను పొద్దున లేచిన తర్వాత ప్రోమోస్ అయ్యి చూసినప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది హౌస్లో అని చెప్పి అనిపించింది. అండ్ డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరు పోక్ చేస్తున్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారు, ఎవరు హైపర్గా ఉన్నారు, ఎవరు కావాలని గొడవలు వేసుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ నాగార్జున గారు అలా తలుపులకి తాళాలు వేసుకొని హౌస్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ కామప్ అయిపోయారు, సైలెంట్ అయ్యారు, రిలాక్స్ అయ్యారు. ఇంకా లోపలికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. కానీ ఒక్కరు తప్ప అదే నాగమణికంఠ. ఎందుకని అందరికీ సాయి మణికంఠ అని వస్తుంది, నాకు కూడా అట్లానే వస్తుంది. ఎందుకు వీళ్ళు అలా చెప్పారు అనుకున్నా కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎందుకో మన రెగ్యులర్ నేమ్స్ పెట్టేటప్పుడు సాయి అని ఎక్కువ యాడ్ చేయడం వల్లే ఏమో కానీ సాయి మణికంఠ వస్తుంది, నాగమణికంఠ. సో నాగమణికంఠ మాత్రం కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. లోపలికి వచ్చి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లోపల బెడ్ మీద కూర్చున్నాడు అనమాట. పక్కన సోనియా మాట్లాడుతుంది, ఫీల్ కాకు, మేమెవరు అంటే అట్లా ఉంటుంది సిచ్యువేషన్, ఐ అండర్స్టాండ్, బట్ హ్యాపెండ్ ఇలాగా ఎవరు ఏం చేయలేదని. ఇంకా ఆటోమేటిక్గా అందరూ లోపలికి వచ్చేసారు. అందరూ వచ్చి చెప్తున్నారు కామ్గా ఉండు, అంటే టెన్షన్ తీసుకోకు ఇలా అని. వాళ్ళ వే ఆఫ్ మేము ఎందుకు ఓటేసామనే దానికి తన కోపం వచ్చింది కదా. సో ఆ కోపాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము ఎందుకు వేయాల్సి వచ్చింది అని. తన సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉన్నా సరే, లేకపోతే వీళ్ళే ఆ సిచ్యువేషన్లో ఉన్నా సరే అది ప్రాసెస్ కాబట్టి జరగాల్సిందే. బట్ అది కాకుండా తను ఫీల్ అవుతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నిఖిల్ అటు సపోర్ట్ చేస్తున్నాడు. సపోర్ట్ అంటే తను చెప్తున్నాడు తన పాయింట్ని, అట్ ది సేమ్ టైం తన్ని కంట్రోల్ కూడా చేస్తున్నాడు. చెప్తున్నాడు కామవ్వు అంటే ఎవరైనా ఒక పాయింట్ చెప్తున్నప్పుడు మనం వినాలి బేసిక్గా అది ఏం చెప్తున్నారు ఏంటి అన్నది. తను ఆ విషయంలో లిజనింగ్ స్కిల్స్ అంటారు కదా, చాలా తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే. నాగమణికంఠకి మణికంఠ అనేద్దాం, నాగమణికంఠ కూడా కష్టంగా ఉంది, మణికంఠ అనేద్దాం. మణికంఠ కొంచెం ఆ స్కిల్స్ తక్కువ ఉన్నాయి. పెద్దవాళ్ళకి అంటే నేనున్న హైప్లో వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఆడోళ్ళ మగాళ్ళ నేను చూసుకోను అని చెప్తున్నాడు. కానీ సిచ్యువేషన్ బట్టి అవి అన్నీ చూసుకొని బిహేవ్ చేయాలి. గేమ్ షోలోనే ఉన్నా కూడా చుట్టూ సరౌండ్స్లో మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓన్లీ మనము గేమ్లో ఉన్నాం కదా, మనం అందరూ ఈక్వలే అందరూ అనేది మాత్రం కరెక్ట్ కాదనేది నా పాయింట్. సేమ్ ఈ టాపిక్ అయితే మణికంఠ వదలాలనుకోవట్లేదు అనమాట. అండ్ బయట వేరే రూమ్లో కూర్చొని కూడా ఈ డిస్కషన్ బెడ్రూమ్లో అయిపోయింది. నెక్స్ట్ బయట కూర్చున్నప్పుడు పృథ్వీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అగైన్ అక్కడ విష్ణుప్రియ ఉంటే కూడా కన్వర్జేషన్లో తను చెప్తున్నమాట, తిను కూడా మీకు వెళ్ళడానికి ఓటేశారు కదా అంటే షీ వాజ్ కంపేరింగ్. తనకి ఐ థింక్ సీత కొంచెం పరిచయం ఉంది, ప్రేరణ తెలుసు, ఇలా తను కంపేర్ చేసుకొని కొంచెం నోన్ పర్సన్స్ కదా మీరు ఇంకా నాకు తెలీదు, సో ఆ బేస్లో నేను చేశానని చెప్తే కూడా ఫేవరెటిజమా ఫేవర్ ఇది చేస్తున్నారని అంటున్నాను అనమాట. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది, తను థింక్ చేసే విషయాల్లో. నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. నిఖిల్ కొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు నాకైతే. తన పాయింట్స్ చెప్పే విధానం అంటే హీ వాజ్ కన్విన్సింగ్. ఎవరైనా ఒకరి గురించి బ్యాడ్గా అనుకుంటున్నా ఒక చిన్న స్టెప్ తీసుకొని వాళ్ళకి లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళని కామప్ చేయడానికి కానీ ఆర్ సపోర్ట్ చేయడానికి కానీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వినే సిచ్యువేషన్లో అయితే మనకంట లేడు. సో మళ్ళీ అగైన్ బయట ఒక మీటింగ్ జరిగిందనమాట, మనకి ప్రోమోలో కూడా అదే చూపించారు. సేమ్ థింగ్, మీరు నన్ను ఇదే పాయింట్ మీద అడుగుతూ ఉన్నారని. తనేంటంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి,
అతను చెప్పేది ఏంటో వినొచ్చు కదా అంటే లేదు, నేను ఈ టైంలో నేనున్న హైపర్లో లేకపోతే నేనున్న మూడ్లో నేను వినే సిచ్యువేషన్లో లేను అని చెప్తున్నాడు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉందన్నమాట. కొంచెం ఏవైనా అది చేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో అనేది నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ టాపిక్లోనేమో నిఖిల్ ఆదిత్య ఓం గురించి అక్కడ టాపిక్ అక్కడ పేరు రాకపోయినా మెన్షన్ చేయకపోయినా మన కెమెరా వెళ్తుంది కాబట్టి సో టాపిక్ అంతా ఆదిత్య ఓం గురించే. సో ఆయన గురించి చెప్తున్న పెద్దవాళ్ళు ఈ డిస్కషన్లో కూడా. అండ్ అగైన్ మణికంఠ ఇదే చెప్తున్నాడు, నాకు నువ్వు చేసేది కూడా నేను నీకైనా సరే ఇలాగే చెప్తా, నాకు నువ్వు ఇన్నిసార్లు అడగడం కానీ మాట్లాడడం కానీ ఈ టాపిక్ మీద కూడా నచ్చట్లంటే దెన్ హీస్ డన్. హీ సెడ్ ఐఎమ్ డన్, నేను ఇంక ఈ టాపిక్ మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పి తను కామ్ అయిపోయాడు. ఈ సిచ్యుయేషన్లో పక్కన ఈయన ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా అని పృథ్వీ హీ వాజ్ ప్రతి డిస్కషన్లో పాయింట్లో మంచి ఇంట్రెస్ట్గా వచ్చి వింటున్నారు ఏం జరుగుతుంది ఏంటి అని. బట్ వాయిస్ ఎక్కువ రేజ్ చేయట్లేదు, చాలా చిన్నగా మాట్లాడుతూ సో అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదని అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదే టాపిక్ ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్లో సగం టైం అయితే నాగమణికంటదే అనమాట. సో అగైన్ ఇదే టాపిక్ ఇదే డిస్కషన్ మళ్ళీ అక్కడ సీతతో జరుగుతుంది. విష్ణుప్రియతో ముందు మాట్లాడిన డిస్కషనే మళ్ళీ ఇక్కడికి కూడా తీసుకొచ్చారనమాట. సో తను ఇలా ఫేవరెటిజం చూపించి ఓటేసింది నాకు, లైక్ అంటే వెళ్ళడానికి చెప్పింది నేమ్ అని చెప్పి. అండ్ సేమ్ టైంలో నైట్ అయిపోయింది, అందరూ సెట్అవుట్ అయిపోయారు, డ్రెస్ చేంజింగ్లు అయిపోయినాయి. లైవ్లో కొంచెం ఫుటేజ్ ఉంది కానీ దాన్ని మనము చూడాలంటే చిన్న బిట్స్ చూసాను, మళ్ళీ అవి యాడ్ చేసి అది ఇది క్లమ్జీ అయిపోతుంది అనిపిస్తుంది. సో అందుకనే నేను ఓన్లీ ఎపిసోడ్ గురించి చెప్తున్నా. అండ్ నైనిక అండ్ మణికంఠ కూడా కొంతసేపు మళ్ళీ మాట్లాడుకున్నారు. వర్షాలు అయితే బాగా పడుతున్నట్టున్నాయి హైదరాబాద్లో, సో కేర్ఫుల్ ఎవ్రీవన్, జాగ్రత్తగా ఉండండి, అవసరం అయితేనే బయటికి రండి. సో రెయిన్స్ పడుతున్నాయి, బాగుంది నేచర్ అది ఇది అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అగైన్ వీళ్ళు డ్రెస్ చేంజ్ చేస్తూ అక్కడ బాత్రూమ్ దగ్గర శేఖర్ బాషా, అఫ్రీద్ అండ్ మన బేబక్క ముగ్గురు ఉన్నారనమాట. సో బేబక్క బయట చూస్తూ గ్లాస్ డోర్ లాగా ఉంది, బాగుంది. ఇదివరకైతే క్లోజ్డ్ ఉండేది కదా, మనకి స్విమ్మింగ్ పూల్ అదంతా కనిపించేది కాదు, బట్ ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. సో అటు చూస్తూ బాగుంది కదా ఇటు నుంచి వ్యూ అంటే, నాకు ఈ వ్యూ కన్నా వేరే వ్యూ ఇష్టం. ఏంటి అంటే ఐ లవ్ యూ శేఖర్ భాష. అసలు ప్రాసలతో ఎవరంటారు పంచప్రసాద్ని ఆటో రామ్ ప్రసాద్ని కూడా ఓవర్కమ్ చేసేసేలా ఉన్నారు ఈ సీజన్లో అయితే. ఆయన ప్రతి దాంట్లో ఇంకా చాలా ఆనిముత్యాలు ఉన్నాయి. ఇది స్టార్టింగ్ అనమాట ఈ ఎపిసోడ్కి అయితే, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంక ఇది అయ్యేసరికి నైట్ ముచ్చట్లయితే మనకి ఇక్కడైతే ఏం కనిపించలేదు. సో లైవ్లో ఉండుండొచ్చు, ఇక్కడైతే ఏం ఎపిసోడ్లో చూపలేదు. డైరెక్ట్ మార్నింగ్ సాంగ్ వచ్చేసారు. ఇంకా అయిపోయింది, ఫస్ట్ సాంగ్ వచ్చేసింది తార్ మార్ తక్కర్ మార్ అని చెప్పి. సో ఫుల్ జోష్లో ఫస్ట్ డే కదా, కొంచెం హుషారుగా ఉన్నారు ఒకరు తప్ప. సో అనేం నేను చెప్పక్కర్లేదు. నేను యాక్చువల్లీ అబ్బాయిని ఏదో హైలైట్ చేస్తున్నాను తక్కువ చేస్తున్నాను అనుకుంటున్నారు. ఫస్ట్ నేనైతే చూడడానికి చాలా చిన్న పిల్లోడు, లైక్ నాకన్నా అయితే చిన్నోడనే అనుకున్నాను. సో ఆఫ్కోర్స్ చిన్నోడే నాకన్నా. సో ఆ వేలో మన ఒక తమ్ముళ్ళారే వీటికేం తెలియట్లేదు, కొంచెం ఏదైనా చెప్దాము చూద్దాం అనే టైప్ ఉంటుంది కదా, ఈ పర్సనాలిటీ లైక్ దట్. తను చూడడానికి అలా ఉండేసరికి ఎవ్రీవన్ కన్సిడర్ అనమాట, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు. కానీ అంతేగాని తను ఏదో ఇది చేయాలని లేదు. హీ హ్యావ్ దట్ మచ్ క్లారిటీ, తను అంత క్లారిటీగా ఉన్నాను నేను అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనము దాని గురించి ఎక్కువ ఇది చేయకూడదు. సో గో ఇన్ ద ఫ్లో, తను ఎలా ఉండాలనుకుంటే అలా వదిలేయడం బెటర్. అది అర్థమైన తర్వాత నిఖిల్కి రాత్రి అర్థమైంది ఆ విషయం. అండ్ తర్వాత సాంగ్ అయిపోయింది, అందరు ఫ్రెష్ అయ్యారు. సో రేషన్ వచ్చింది, సో బాగానే పంపించారు. ఇప్పుడు ఇంతవరకులాగా దానికోసం ఒక గేము లేకపోతే టాస్క్ లిమిటెడ్ ఇలా ఇవేం ఆప్షన్స్ లేవు. వాళ్ళు ఏం పంపించాలనుకున్నారో పంపించారు ఫుల్గా. అండ్ రేషన్ షేర్ చేసుకున్నారు. రేషన్కి అండ్ వర్క్స్ కూడా ఎవరెవరు ఏం చేయాలి, బాత్రూమ్ క్లీనింగ్ ఎవరు, ఫ్లోర్ క్లీనింగ్ ఎవరు, కిచెన్ డిపార్ట్మెంట్ ఎవరు, అసలు ముందు ఫుడ్ వస్తేనే కదా ఈ గొడవలు ఇవన్నీ స్టార్ట్ అయ్యేది. సో ఫుడ్ పంపించేసి ఇంకా రెడీ, ఇంకా స్టార్ట్ చేయండి గొడవలు అన్నట్టు పంపించారు అనమాట బిగ్ బాస్. ఈలోపు ఫుడ్ వచ్చిన తర్వాత అసలు లంచ్కి ఏం చేయాలి అనే టాపిక్లో అగైన్ ఇక్కడ మనం ప్రతిసారి ఫన్నో ఇదో ప్రస్తుతానికి బాగుంది, ఇది కొంచెం ఎక్కువ అయిపోతే జనాలకి చిరాకు వచ్చేదో ఇది అవేలా ఉంది. సో ప్రస్తుతానికైతే బేబక్క అండ్ శేఖర్ భాష వాళ్ళ బడ్డీస్ అండ్ వాళ్ళ కాంబినేషను హైలైట్ ఉందన్నమాట. జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అగైన్ లంచ్కి ఏం చేద్దామంటే
ఏంటది 5 భర్తలు ఉన్నది ఎవరు అంటే పంచాలి. ఎక్కడ శేఖర్ భాష పంచులు జోకులు అనాలో దాన్ని ఏమనాలో తెలీదు, అయితే తగ్గట్లేదనమాట. సో లంచ్కి ఏం చేయాలి అని అంటే 5 భర్తలు ఉన్నది ఎవరు అంటే ద్రౌపది. మరి 6 భర్తలు ఉన్నది అంటే 6 భర్తలు ఎవరు ఉన్నారంటే ఏమవుతారంటే చేపతి అంటే చపాతి. సో అదే చేయండి లంచ్ కంట. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇదైతే బాగా ట్రైన్ తీసుకొని వచ్చినట్టున్నాడు, దీనికి ట్రైనింగ్ ఫుల్గా. ఈ ప్రాసలు ఇవన్నీ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మరి ఏమవుతుందో వీళ్ళది, కొంచెం ఈ లిమిట్లో ఉండి కంట్రోల్గా ఉండి వీళ్ళు మాట్లాడితే మాత్రం మంచిగా పేలుతాయి. ఇంక ఇదే ఎక్కువ అయిపోతే కనుక జనాలకి బోర్ కొడుతుంది డెఫినెట్గా. అండ్ అగైన్ ఇక్కడ ఏమైంది అంటే సంథింగ్ కుక్కర్ ఏదో పప్పు కుక్కర్ కొంచెం ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎక్కువ మంది వల్ల హెవీ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ హ్యాపెండ్. కిచెన్ డిపార్ట్మెంట్లో బేబక్క అండ్ సోనియా వీళ్ళు ఉన్నారు. సో తను ఏదో వర్క్ చేస్తూ ఇంకా అవ్వట్లేదనో లేకపోతే స్లోలీ అవుతుందనో పక్కకు వచ్చేసింది అనమాట. పక్కకు వచ్చి వీళ్ళు కూర్చున్నారు. ఇంకా అక్కడ కూర్చుంటే ఇక్కడ సోనియా స్టార్ట్ చేశారు. సో తను ఏంటంటే మా ఆకలి మీకు అంత కేర్లెస్గా ఉందా అని స్టార్ట్ చేశారు. సో ఇంకా ఫుడ్ వచ్చింది, మెయిన్ థింగ్ ఐటమ్స్ వచ్చినప్పుడు కుకింగ్ అప్పుడు ఫుల్ డిస్కషన్స్ ఉంటాయి కదా. సంథింగ్ హ్యాపెండ్, కుక్కర్ ఏదో సరిగ్గా పని చేయట్లేదో ఏదో అయినట్టుంది. అండ్ ఫ్లేమ్ కూడా చాలా తక్కువ ఉందంట బర్నాలు. సో తను ఫుడ్ పప్పుకి ఏదో పెట్టేసి వచ్చిందంట, అది సరిగ్గా ఇంకా అవ్వలేదని. అక్కడ సోనియా స్టార్ట్ చేసింది, మా ఆకలి అంటే ఇంత ఇన్రెస్పాన్సిబిలిటీ ఏంటక్క అని. ఒక్క నిమిషం ట్రిగర్ అయ్యింది బేబక్క. ఏంటి ఏమన్నా అంది అంటే తనకు అర్థం కాలేదు దేని గురించి మాట్లాడుతున్నా అని. అదే మా ఆకలి అంటే ఇంత ఇన్రెస్పాన్సిబిలిటీయా, నువ్వు వంట ఇంకా చేయలేదు, ఇన్ కేస్ టాస్క్ మొదలైతే ఏంటి ఇష్యూ ఏమవుతుంది, మేము తినలేదు అని. తనకి పాపం ఫుడ్ పడలేనట్టుంది, గట్టిగా ఉంటుంది కదా ఫుడ్ తినకపోతే ఉండే ఒక చిరాకు ఒక ఇది. సో ఆ మూడ్లో ఉన్నట్టు అనిపించింది నాకు సోనియాని చూస్తే. అండ్ నిఖిల్ అడుగుతున్నాడు అది సరిగ్గా లేదు అండ్ ప్రాపర్గా, అంటే నేను అదే చెప్తున్నా ప్రాపర్గా లేదు దాన్ని ఏదో ఒకటి చేయమని అని. బట్ అక్కడ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ లేక అది మేబీ అదే చేస్తున్నారు. అగైన్ మళ్ళీ నిఖిల్ పద నేను వెళ్ళి చూద్దాం పద మనం ఇద్దరం వెళ్ళని చెప్పి. బట్ ఈ లోపుకే బేబక్కకి ట్రిగర్ అయ్యింది. సో అక్కడ అందరూ ఉన్నారు, విష్ణుప్రియ ఉంది, యష్మి ఉంది, ప్రేరణ ఉంది, శేఖర్ భాష ఉన్నారు, వీళ్ళందరూ ఈ డిస్కషన్ దగ్గర ఉన్నారు. సో వన్స్ మళ్ళీ చెప్పిన తర్వాత కూడా ఏంటి ఇలా అనేసింది, ఎవరు ఏం పని చేయట్లేదు, ఇన్రెస్పాన్సిబుల్గా ఉన్నారు సరిగ్గా. ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా తను స్టాప్ చేయట్లేదు, కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇంకా అంటే ఆ టాపిక్ని వదలాలనుకోవట్లేదు, ఇట్ విల్ బి రేజింగ్ హై రేంజ్లో టోన్లో మాట్లాడుతోంది. మణికంఠ సోనియాని కామ్ చేస్తున్నాడో ఇంకొంచెం హైప్ చేస్తున్నాడో తెలియట్లేదు, కానీ కామవు పక్కకెళ్ళు, వేరే రూమ్లోకి వెళ్ళి కొంతసేపు కామ్ అయితే సెట్ అయిపోతావు అని చెప్తున్నా అనమాట. బట్ మళ్ళీ బేబక్ వచ్చింది, తను పెట్టిన పప్పుని సెట్ చూస్తూ ఉందనమాట. ఇంకా అది కంప్లీట్ చేసింది, బాగానే అయ్యిందని చెప్పి ఇంకా అక్కడికి డిస్కషన్ అయిపోయింది. మేబీ లైవ్లో ఇంకొంచెం చూపించి ఉండొచ్చు, బట్ ఎపిసోడ్లో అయితే ఇంతవరకే చూపించారు. నెక్స్ట్ ఇంతకుముందు లాంచ్ రోజు ఒక గేమ్స్ పెట్టారు కదా, గేమ్లో విన్ అయిన వాళ్ళకి మనకి తెలిసిన విషయమే, కెప్టెన్ లేకపోయినా చీఫ్స్ అని చెప్పి ఒక పొజిషన్ ఇచ్చారు, 3 చీఫ్లు ఉంటారు అని చెప్పి. లైక్ దట్ కంపేర్ టు కెప్టెన్స్ లాగే 3 ఉంటారు, కాకపోతే కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. ఇప్పుడు కెప్టెన్ అయినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఆ ఇమ్యూనిటీ లేకుండా ఓన్లీ 3 ఉంటారనమాట. 3కి ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి 3 చీఫ్లు ఉంటారని చెప్పారు. సో దానికి పోటీ పడడానికి నిఖిల్, యష్మి, బేబక్క, భాష, అఫ్రీద్ అండ్ నైనిక. సో ఈ 6 మెంబర్స్ 3 పేర్స్ విన్ అయ్యారు కాబట్టి 6 మెంబర్స్కి టాస్క్ ఉంటుందని చెప్పారనమాట. ఈ గ్యాప్లో మన వాళ్ళు లంచ్లు అవన్నీ చేసుకొని టాస్క్ పెడదామనే టైంకి ఏదో ఆరెంజ్ తీసుకొని అక్కడ అందరూ ఆడారు. ఫస్ట్ అయితే నేను రివ్యూలో చూసినప్పుడు, ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసినప్పుడు అక్కడ నిఖిల్ ఉన్నాడు, అఫ్రీద్ ఉన్నాడు, భాష ఉన్నాడు, తన పేరేంటి ప్రేరణ ఉంది, బేబక్క జాయిన్ అయింది. ఇలా అందరూ ఆల్మోస్ట్ దే ఆర్ చూస్తున్నమాట, లైక్ బాల్ వేస్తుంటే క్యాచ్ పడుతూ ఉన్నారు. సడన్గా తను అగైన్ సోనియా రేజ్ అయిందనమాట. సో ఈ ఇలా ఆడుతుంది. ఈ పాయింట్ ఇక్కడ డిస్కషన్లో ఉండగా యాక్చువల్గా ఈ పాయింట్ అందించింది మణికంఠ.
అది విసురుతున్నారు, దాంతో ఆడుతున్నారు. అది స్పాయిల్ అయితే నేను మళ్ళీ అక్కడ పెట్టేస్తే నేను తినను. ఐ మీన్ ఎవరికి వస్తుందో తెలీదు, నేను తినను ఫుడ్ పాడవుతుందని. ఇక్కడ ఫస్ట్ థింగ్ తను చాలా కామ్గా నార్మల్గా చెప్పేయచ్చు. అండ్ చెప్పడం కూడా స్టార్ట్ చేయడం నిఖిల్కే చెప్పింది. నిఖిల్ ఏమన్నా నేను ఒక్కడనే కాదు కదా, చాలామంది ఉన్నారు, అందరం ఆడుతున్నామని కొంచెంగా రేస్ చేసింది వాయిస్. ఇలా ఫుడ్ వేస్ట్ చేయొద్దు, ఇలా ఆడద్దు, అది స్పాయిల్ అవుతుంది, ఇలా అని చెప్పి. అక్కడ కొన్ని విషయాలు నాకు అనిపించింది, సోనియా మామూలుగా కూడా పాయింట్ చెప్పచ్చు, పాడవుతుంది, వేస్ట్ చేయొద్దు, రిక్వెస్టింగ్ అంటే అదే చెప్తున్నా. ఎవ్రీ సిచ్యువేషన్కి కొన్ని ఉంటాయి, మనం ఎంతవరకు టోన్ పెంచాలి, తగ్గించాలి, తగ్గి మాట్లాడితే తగ్గిపోతారని కాదు. అక్కడ అవసరం కూడా అంటే నీడ్ ఎంత ఉంటుందో చూసి ఇక్కడ కూడా ఒకరు పాయింట్ అందిస్తేనే నీకు వచ్చిన థాట్ అది, లేకపోతే ఆ టాపిక్ వచ్చిండేదే కాదు. తనే చెప్తుంది మణికంఠ అందించాడు, లేకపోతే నేను ఈ టాపిక్ మాట్లాడలే, తనే పాయింట్ ఇచ్చాడు అని చెప్పి. ఇక్కడ నాకు అనిపించింది మణికంఠ పాయింట్ అందించింది మెయిన్గా అక్కడ నిఖిల్ ఉన్నాడు. సో ఎక్కడో నిఖిల్ని కొంచెం టార్గెట్ చేస్తున్నాడు అనిపించింది. ఆ మాట కూడా మణికంఠే తన నోటితోనే చెప్పాడు. సో అది తర్వాత. అండ్ ఈలోపు ఇక్కడ పాయింట్లో అందరూ ట్రిగర్ అయ్యారు, అసలు ఫుడ్ ముట్టుకోవద్దు ఇలాగా అని చెప్పేసరికి శేఖర్ భాష రియాక్ట్ అయ్యాడు. ఆయన కూడా తన పాయింట్ చెప్పాడు, అలా ఫుడ్ ముట్టుకోవద్దు, ఫుడ్తో ఆడద్దు అని. ఫుడ్తో ఆడడం వేరు, అంటే ప్రాపర్ ఏమైనా ఫుడ్ వేస్ట్ చేయడమో, ఫుడ్ని విసురుకోవడమో. ఆరెంజ్ ఈజ్ లైక్ అది ఫ్రూట్ కాబట్టి దాంతో ఆడడం లైక్ బాల్ లాగా దాన్ని ఆడారు. ఇప్పుడు అన్నంతోనో ఇంకో దాంతోనో వేస్తే అది నిజంగా రాంగే, అలా ఎవరు చేసినా అది యాక్సెప్టబుల్ కాదు. తను చెప్పిన పాయింట్ కరెక్టే. వేస్ట్ చేయడము లేకపోతే అది ఆడేసి పడేయడము చేయలేదు, చాలా చిన్నగా, ఇట్స్ వెరీ నార్మల్ థింగ్. ఏదో సరదాగా స్టార్ట్ అయిన దాన్ని కావాలని ఒక పాయింట్ దొరికింది అని దాన్ని పట్టుకొని హైలైట్ చేయాలనుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు నా ఒపీనియన్ అయితే. కింద పడిపోయినా తింటారా, డ్రైనేజ్లో పడిపోయిన తింటారా, మీరు డ్రైనేజ్లో పడిపోయినా తినండి, జంతువులు అయితే అలా తినండి. డ్రైనేజ్ అన్న మాట అయితే 2-3 సార్లు తను వాడింది. అది అసలు ఫుడ్ ఆ కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు. ఫుడ్కి రెస్పెక్ట్ ఇస్తానన్న మనిషికి ఆ కంపారిజన్ కూడా అలా చేయకూడదు. సో ఈ పాయింట్లో మాత్రం నాకు సోనియా కరెక్ట్ అనిపించలేదు. వీళ్ళు చేసింది కరెక్ట్ కదా, వీళ్ళు కూడా ఆడకుండా వీళ్ళు ఆడింది తప్పే, బట్ అది చెప్పే విధానం అయితే మాత్రం ఇట్స్ రాంగ్. కొంతసేపటికి డిస్కషన్ అయితే మంచి హాట్గా నడిచింది. దెన్ అయిపోయింది అయితే మళ్ళీ శేఖర్ భాష కొంచెం కామ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి చెప్తాను, నువ్వు ఇంత వాయిస్ రేస్ చేస్తావు అని అనుకోలేదు నేను, బట్ నీ సైలెంట్గా ఉన్నావు, సైలెంట్గానే ఉంటావు అనుకున్నా, బట్ ఇట్స్ ఎ గుడ్, నాకు నచ్చింది. కానీ సిచ్యువేషన్ వేరు, సరదాగా అంటే తను కూడా అదే చెప్తుంది, నేనేమి ట్రిగర్ అవ్వాలనుకోలేదు, బట్ ఇట్స్ విల్ హ్యాపెండ్, అలా అయిపోయిందని చెప్పి. అండ్ ఈలోపు అగైన్ ఆదిత్యము శేఖర్ భాష జస్ట్ వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారనమాట. నేనే ఇంతమంది ఉంటే కూడా ఇంకా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. మన బక్కబాబు ఎలా ఉన్నాడు, మణికంఠకి ఇంకో నేమ్ పెట్టాడు బక్కబాబు అని చెప్పి. సో శేఖర్ భాష చెప్తున్నా, నేనే సన్నగా ఉన్నానంటే నాకన్నా సన్నగా ఉన్నాడు, సో అందుకని అలా పిలిచాను అని చెప్పి. తనేంటంటే మణికంఠ ఎవరితోనూ ఎక్కువ కలవట్లేదు, తను సింగిల్ పర్సన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. లైక్ ఒకసారి యష్మితో మాట్లాడుతున్నాడు, ఒకసారి నైనికతో మాట్లాడుతున్నాడు, అలా సింగిల్గా 1-to-1 ఒక కన్వర్జేషన్ బేబక్కకి తనకి కూడా అయింది. సో ఇలా అయింది తప్పితే గ్రూప్ డిస్కషన్స్లో గ్రూప్ మీటింగ్ అంటే కూర్చొని వీళ్ళు చిల్ అయ్యేటప్పుడు మాత్రం రావట్లేదన్నమాట. వీళ్ళకైతే ఈ గేమ్ రూమ్లో గేమ్ స్టార్ట్ చేశారు. సో ఈ 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. తాళ్ళు డిఫరెంట్ కలర్స్లో కట్టేసి ఉన్నాయి. సో దాని మీద వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడాలి, కాలు కిందకి రాకూడదు, పైన సైడ్స్ కూడా పట్టుకోకూడదు, ఓన్లీ తాడు బ్యాలెన్స్ చేసుకొని పట్టుకోవాలి. బజర్ వచ్చినప్పుడల్లా ఒక వీల్ పెట్టారు, వీల్లో కలర్స్ ఉన్నాయి, బజర్ వచ్చినప్పుడల్లా కలర్ వచ్చిన వాళ్ళు ఆ థ్రెడ్ కట్ చేస్తారు. సో లాస్ట్కి ఆబ్వియస్లీ ఎవరు ఉంటే వాళ్ళు విన్నర్ అనమాట. సో ఇది గేమ్ రూల్. ఈ గేమ్కి సంచాలకుగా అబ్బాయి ఉన్నాడనమాట. సో తనే బ్యాలెన్స్ చేస్తున్నాడు. బేబక్క మొత్తం అందరూ పార్టిసిపేట్ చేశారు. బట్ 1 by 1 వీలైనప్పుడల్లా ఫస్ట్ బేబక్క అవుట్ అయిపోయింది, తర్వాత యష్మి అవుట్ అయిపోయింది, అలా 1 by 1 లాస్ట్ శేఖర్ భాష అండ్ అఫ్రీద్ కూడా ఒకేసారి అవుట్ అయిపోయారు.
ఫైనల్గా నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు బ్యాలెన్స్ చేసుకున్నారు. నైనిక ఇట్స్ టూ గుడ్ అనమాట. టాస్కుల్లో అయితే చిన్నగా ఉంది కానీ అసలు గట్టిగా ఇచ్చి పడేస్తుంది. అసలు బాగా బ్యాలెన్స్ చేసుకుంది లాస్ట్ వరకు. ఇంకా తనకి అయిపోయింది చాలాసేపు. మేబీ వాళ్ళిద్దరు కూడా ఒకరు డౌన్ అయ్యాక ఒకటే థ్రెడ్ మిగిలింది. వాళ్ళిద్దరు కూడా ఒకరు డౌన్ అయ్యాక ఒకరు విన్నర్ అనుకున్నట్టున్నారు. బట్ కంపేర్ టు నిఖిల్తో కంపేర్ చేస్తే ఆమె అంత దాకా రావడం ఇట్స్ గ్రేట్ అనమాట. సో తను ఇంకా రిలాక్స్ అయిపోయింది. ఆబ్వియస్లీ నిఖిల్ విన్ అయిపోయాడు. ఇక్కడ మణికంఠకి అండ్ బేబక్కకి ఒక చిన్న కన్వర్జేషన్ అయ్యింది. సో ఎన్ని రోజులు అలా గుంజుకొస్తారు అని క్వశ్చన్ వేసాడు అనమాట. అదే ఎన్ని రోజులు అంటే తను ఇలా యా ఓకే అన్నట్టుగా అంటే ఏంటి గుంజినన్ని రోజులు గుంజుకొస్తారని. అసలు ఎలా బ్యాలెన్స్ చేసేస్తున్నారు, నవ్వుతూనే లాక్కొస్తున్నారు అనే వర్డ్లో అన్నాడు. తను అడిగిన విధానం అయితే కొంచెం అంత కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు. బట్ తన ఆన్సర్ కూడా అలానే చెప్పింది. ఎందుకనంటే తను బ్యాలెన్స్ చేసుకోవడానికి తను అలా లోలో చూసుకోలేను. సో నేను ప్రతిదీ స్మైల్గానే యాక్సెప్ట్ చేస్తాను, ఫేస్ చేస్తాను. అందుకని నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటా. ఇన్ కేస్ ఎవరైనా కోపం పడినా కూడా తిని నవ్వుతూనే షీ విల్ ఆన్సర్ అనమాట. సో తన వేఫ్లో బేబక్క చెప్పింది. నాకైతే బాగా అనిపించింది. ఈలోపు మన శేఖర్ భాష మరో ఆనిముత్యం వదిలేరనమాట. అసలు ఇవి అయితే భరించలేకపోతున్నాము. పంచులు అనమాట. ఈ పంచులు అన్నాలో ప్రాసలు అన్నాలో ఏంటో సంథింగ్ ఏదో తనకు ఆనియన్ ఎలర్జీయో ఆనియన్ వద్దంటే ఆనియన్కి ఆపోజిట్ వర్డ్ అని తెలుసా, ఆనిస్తాను అంట. ఆనియన్కి ఆనిస్తానంటే ఆన్ ఇస్తాను అంటే దగ్గరగా ఉంటా దూరంగా ఉంటానంట. సో విష్ణుప్రియ అయితే ఎందుకు వచ్చానురా బాబు ఇక్కడికి అన్నట్టు అయితే వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ నాగమణికంఠకి అండ్ యష్మికి ఇద్దరికి డిస్కషన్ అవుతుంది, కన్వర్జేషన్. సో ఇదే టాపిక్ నువ్వు ఇంకా ఎక్కువ కలవట్లేదని అందరూ నా గురించి అనుకుంటున్నారని తెలుసు. బట్ నేనైతే ఇలానే ఉంటాను అని. బట్ పాయింట్స్ దొరుకుతాయి. వేరే వాళ్ళు నేనే ఇలా అనుకుంటున్నానంటే మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ అనుకుంటారు. సో యూ హ్యావ్ టు మింగిల్. ఆల్మోస్ట్ వీక్ అయిపోతుందని చెప్తుందన్నమాట. ఇంకా సెకండ్ గేమ్లో 5 మెంబర్స్. ఇందాక ఆల్రెడీ నిఖిల్ విన్ అయ్యాడు కాబట్టి రిమైనింగ్ 5 మెంబర్స్కి మళ్ళీ ఇంకో గేమ్ పెట్టారు. కోన్ తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గరికి పెట్టడం అనమాట. కాళ్ళ మధ్యలో పెట్టుకొని వెళ్ళాలి. సో ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకి అని ఫిక్స్ అయిపోయారు. బేబక్క కొంచెం తన పర్సనాలిటీతో ఆడడం కొంచెం కష్టమైంది. అండ్ శేఖర్ భాష, యష్మి అండ్ నైనిక, అఫ్రీద్ వీళ్ళైతే సూపర్గా, నైనిక అండ్ అఫ్రీద్ అయితే సూపర్గా బ్యాలెన్స్ చేస్తారు అనమాట. బాగా ఆల్మోస్ట్ అఫ్రీద్ అయితే విన్ అయిపోతాడు అనుకున్నాను. లాస్ట్ మినిట్లో కొంచెం తనది మిస్ అయింది. నైనిక అయితే విన్ అయిపోయింది ఫైనల్గా. అండ్ ఈ టాస్క్కి సీత సంచాలకుగా ఉందన్నమాట. అండ్ లాస్ట్లో టాస్క్ అయిపోయింది, నైనిక విన్ అయిపోయింది. అక్కడ చెప్తారు కదా, అనౌన్స్ చేస్తాం వీళ్ళు విన్ అయ్యారు అని బిగ్ బాస్కి చెప్పాలి కదా. సో ఈ టాస్క్లో నైనిక విన్ అయిందని సీత చెప్పి మీకు అభినందిస్తున్నాను అని బిగ్ బాస్ చెప్తానమాట నైనికకి. బిగ్ బాస్ నాకు చెప్పండి నేను సంచాలకుగా చేసినందుకని చిన్న సరదాగా అంటుంది అనమాట. ఈవెన్ ఆ సరదా అన్నందుకే అక్కడ సరదాగానే నిఖిల్ కూడా అంటాడు అనమాట, వెళ్ళమ్మ పక్కెళ్ళి ఆడుకో అని చెప్పి. ఇట్ విల్ ఫన్ సిచ్యువేషన్ కాబట్టి అట్లా అన్నాడు. బట్ సీత ఫీల్ అయింది ఈ విషయానికి. ఆ గేమ్ అయిపోయాక సీత అండ్ మణికంఠ అగైన్ ఒకటి కన్వర్జేషన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి అన్నమాట. సీత చెప్తూ ఉంటుంది, నేను ఇందాక నిఖిల్ ఇలా అనేసరికి నేను ఫీల్ అయ్యాను, పక్కెళ్ళి ఆడుకొని నిన్న కూడా ఏదో దాంట్లో అన్నాడు అని చెప్పేసి అంటుందన్నమాట. తను ఇక్కడ మనకి నిఖిల్ అక్కడే వాష్రూమ్లో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు గ్లాస్ మిర్రర్ కాబట్టి అక్కడ బ్యాక్లో వీళ్ళిద్దరు కూడా కనిపిస్తూ ఉంటారు అనమాట. సో చెప్తూ ఉన్నప్పుడు సీత కూడా చెప్తుంది, ఇలా నాకు ఇలా అన్నాడు నిన్న కూడా, మరి నిన్నే కూడా నీకు చెప్పాను అడిగేయమని, డైరెక్ట్గా ఉండమని, ఏదైనా ఉంటే ఇష్యూ తేల్చుకోమని అని చెప్పి. బట్ హీ వాజ్ సేయింగ్ ఒక పాయింట్ చెప్పాడు మణికంఠ, నేను బాగానే ట్రిగర్ చేశాను, దొరుకుతాడు అనుకున్నాను, దొరకలేదు, బట్ ఐ విల్ ట్రై అని చెప్పి. సో ఈయన అరిచేది చేసేది కొంచెం ప్లాన్డ్గానే అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ దాకా నేను వచ్చానంటే అంత ఈజీగా ఏం రాలేదు, నాలో ఏ టాలెంట్ లేకుండా ఇది లేకుండా నేను ఇక్కడికి దాకా తీసుకొస్తాను. హీ వాజ్ చూడటానికి అలా ఉన్నాడు కానీ హీ వాజ్ మెచ్యూర్డ్. తనకి చాలా స్ట్రాటజీగా ఆడుతున్నాడు అని అనిపించింది అనమాట నాకైతే. సో తన ప్లాన్లో తను ఉన్నాడు. తనకి ఎక్కడ రేజ్ అవ్వాలో తెలియాలని కాదు, రేజ్ అవ్వాలనేది అయితే ఫిక్స్ అయ్యాడు. సో గొడవలు వేసుకోవడానికి, అనడానికి, అరవడానికి అయితే ఫిక్స్ ఉన్నాడు.
ఎనీ టైం మంచి కంటెంట్ వస్తుంది అనమాట మణికంఠ నుంచి, ఇదైతే ఫిక్స్. అది పాజిటివ్ అవుతుందా, సిచ్యువేషన్ బట్టి నెగిటివ్ అవుతుందా అన్నది ఇంకా గేమ్స్లో చూడాలి. బట్ తనైతే రెడీగా ఉన్నాడు అదైతే చూడడానికి. ఇప్పటికైతే ఇద్దరు చీఫ్లు ఫిక్స్ అయిపోయారు, నిఖిల్ అండ్ నైనిక. ఇప్పుడు థర్డ్ పర్సన్ని ఫిక్స్ చేయాలి. థర్డ్ పర్సన్ కోసం అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ మీ ఇద్దరు మాట్లాడుకొని వీళ్ళ నలుగురిలో ఒకరిని ఫిక్స్ అవ్వండి అని చెప్పారనమాట. సో పక్కకి వెళ్ళి నైనిక అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుని ఎవరి పాయింట్స్ ఏంటి అని చెప్పి. అగైన్ వీళ్ళకు కూడా ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో కూడా సేమ్ ఇదే పాయింట్స్ అనమాట. వాళ్ళు ఈలోపు బయట డిస్కషన్స్ అవుతున్నాయి, నా పేరు వస్తుందా లేకపోతే శేఖర్ భాష అండ్ యష్మి టాపిక్ నడుస్తుంది అనమాట. అగైన్ ఇక్కడ గేమ్ స్టార్ట్ అయింది, నలుగురు ఉన్నారు, వాళ్ళ నేమ్స్ అది పెట్టి ఇలా స్టిక్ కట్టారు. అది వదిలేస్తే ఆ మార్బుల్ అది పగిలిపోతుంది వాళ్ళ ఫోటోది గ్లాస్. సో ఫస్ట్ అయితే అఫ్రీద్ని ఫిక్స్ అయ్యారు, అఫ్రీద్కి పిలిచారు, తను వచ్చాడు. అఫ్రీద్ వచ్చినప్పుడు తను అఫ్రీద్ అని చెప్పిన తర్వాత పక్క నుంచి మణికంఠ పాయింట్ అడుగు అంటే ఎందుకు రీజన్ అడుగు అని. ఒక్కరిని మీరెవరిని ఇన్ఫ్లుయెన్స్ కానీ మీరెవరిని ఇది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అడగాలన్నా వాళ్ళ పాయింట్ వాళ్ళు మాట్లాడుకుంటారు కూడా. సో తనేంటంటే పక్క వాళ్ళని ఇది చేయాలనేది అనేది కొంచెం ఫోకస్ బాగానే ఉంది అని అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ బేబక్కది కూడా బ్రేక్ చేశారు. సో తను అయితే ఓకే అంటే మీరు డెసిషన్ తీసుకున్నారు కదా నాకెందుకులే అనే వేళ తను చెప్పింది. తనైనా సరే పాయింట్ అడగాల్సింది, ఏంటి రీజను, ఎందుకు మీరు అంటే ఏ పాయింట్స్ మీద కన్సిడర్ చేసి తీసేశారని. సో చీఫ్గా ఎంపిక అవ్వడానికి మీకు రీజన్స్ ఏమున్నాయని అడిగితే ఈవెన్ తను కూడా ఇదే చెప్తుంది అనమాట. మార్నింగే చీఫ్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, నైట్ అందరూ పడుకునేదాకా కొంచెం అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలని. లైక్ చీఫ్ అంటే పెద్ద ఏం కాదు, కెప్టెన్ అనే పేరు తీసేసి చీఫ్ అని పెట్టినట్టు. సో ఒకరు కాకుండా ముగ్గురు ఉంటారు, ఇమ్యూనిటీ ఉండదు, సేమ్ థింగ్ ఇట్ విల్ బి. అండ్ శేఖర్ భాష కూడా తనకు కూడా తన పాయింట్స్ వాళ్ళు చెప్పి కొంచెం కన్విన్సింగ్గా అనిపించింది, తను కూడా ఓకే అన్నాడు. అండ్ ఇంకా ఉన్న ఆప్షన్ యష్మిని ఇంకా డిక్లేర్ చేసేసారు, తనే చీఫ్ అని చెప్పి, థర్డ్ చీఫ్ వీళ్ళకి సపోర్టింగ్ అని చెప్పి. బట్ ఇక్కడ తనకి ఓకే చెప్పడానికి పాయింట్స్ ఏంటి తనకి అని చెప్పేసి సోనియా మళ్ళీ పాయింట్ రేస్ చేసింది. దెన్ అక్కడ మళ్ళీ చిన్న కన్వర్జేషన్ అయ్యింది, చిన్న గొడవే అయ్యింది. ఎందుకంటే తనకు ఇప్పుడు మనకి నచ్చలేదు అని చెప్పడానికి ఎలా పాయింట్స్ చెప్పారు, నచ్చారు అని చెప్పడానికి కూడా పాయింట్స్ చెప్పాలనేది తన పాయింట్. ఇక్కడైతే నాకు సోనియాది కరెక్టే అనిపించింది. తను ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది, ఇప్పుడు మీరు ఓకే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నారు అనేది నిఖిల్ని క్వశ్చన్ వేస్తుంది. ఇక్కడ నా పేరు మీద నడుస్తుంది, నా గురించే మాట్లాడుతున్నాను, యష్మి ఒక టాపిక్లోకి ఇన్వాల్వ్ అయిందనమాట. తను అడుగుతుంది నన్నే ఎందుకు పుల్ చేస్తున్నావు, నన్నే ఎందుకు అడుగుతున్నావు అని. వాళ్ళు ఏం చెప్తారో తను అడిగింది తనని, తిన్ని కాదు. అంటే వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు ఆన్సర్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. సో అదైతే పెద్ద డిస్కషనే నడిచింది. ఇక్కడ ఇంకో మాట యష్మి చెప్పింది ఏంటంటే నాకు లక్ వల్ల నేను విన్ అయిపోయాను, గేమ్లో కూడా సరిగ్గా ఇది అవ్వలేదని. బట్ తన పాయింట్ చెప్పకుండా ఉండాల్సింది, అది చెప్పేసరికి ఆల్రెడీ వేరే వాళ్ళని తీసేశారు కాబట్టి ఆ కంపారిజన్ చేసుకుంటారు ఎవరైనా. సో ఫైనల్గా అసలు నామినేషనే స్టార్ట్ అవ్వకుండా మండే ఈ రోజు కూడా మంచిగానే డిస్కషన్స్ అయ్యి హిట్గానే నడిచింది. అండ్ ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇప్పటిదాకా వాళ్ళ టాపిక్ పేరు, ఈ హౌస్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, ఏం చేస్తున్నారు అనే క్యాండిడేట్స్ కొంతమంది ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా నాకు అనిపించింది పృథ్వీరాజ్. అసలు తను ఉన్నాడా, ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడా, చేస్తున్నాడా, మాట్లాడుతున్నాడా అనేది అయితే ఇప్పటిదాకా అయితే ఓపెన్ అవ్వలేదు. తన మాట్లాడిన ఫుటేజ్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఒక్క వర్డ్ ఒక గేమ్లో మాత్రం మీరు చేయలేరా, మీరు సాఫ్టా సంథింగ్ ఏదో అడిగాడు, అదొక్క వర్డ్ ఈరోజు ఎంటైర్ ఎపిసోడ్లో తను మాట్లాడింది. ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఉన్నాడు, బట్ ఈజ్ నాట్ ఓపెన్ అనమాట. ఇంకా హైడ్లోనే ఉన్నాడు. అండ్ సెకండ్ వచ్చి అబ్బాయి కూడా చిన్న ఫన్నీ కన్వర్జేషన్స్లో అక్కడక్కడ పంచులేస్తూ నేను లేకపోతే ఏమైపోతారా, నేను లేకపోతే గొడవలు పెట్టేసుకుంటున్నారు, ఇలా ఒక ఫన్నీ ఇదిలో ఉన్నాడు. బట్ ఇంకా అంత ఓపెన్ అవ్వలేదనేది నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి
అఫ్రీద్ వర్క్స్ బాగానే చేస్తున్నాడు అని టాక్ నడుస్తుంది డిస్కషన్స్లో. ఇంకొంచెం మాట్లాడాలి, ఇంకొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి. సో తన గురించి అయితే అదే అనిపించింది నాకు. ఈరోజు సీత ఫుటేజ్ కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు, చాలా తక్కువ డిస్కషన్స్లోనే ఇన్వాల్వ్ అయ్యింది. వీళ్ళు ఇంకొంచెం మోర్ ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇంకొంచెం కనిపించాలి, మేము మా వాయిస్ వినిపించాలి, ఇంకొంచెం గుర్తింపు రావాలి అంటే మాత్రం డిస్కషన్లో, అంటే గొడవలు పెట్టుకోమని కాదు, డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి, చేయాలనేది నా పాయింట్ అనమాట. సో చూద్దాం, రేపైతే నామినేషన్స్ ఉన్నాయి, ఎవరెలా ఫైట్ చేసుకుంటారో ఏంటో రేపు చూద్దాం. అండ్ ప్రోమో ఆల్రెడీ వచ్చింది, చూసేయండి అందరూ. ఇంకొంచెం ఎవరైతే నేను ఇంకొక పేరు చెప్పలేదు కదా, ప్రేరణ. ఈరోజైతే ప్రేరణ సౌండ్ కూడా పెద్దగా ఏం వినిపించలేదు మన ఈరోజు ఎపిసోడ్లో. కానీ రేపటి ప్రోమోలో వెంటనే మాత్రం హై రేంజ్లో ఉంది. చూద్దాం, రేపు ప్రేరణ హైలైట్ అవ్వాలి, ఎలా కనిపిస్తుంది ఏంటి అన్నది రేపు ఎపిసోడ్లో చూద్దాం. అండ్ అయిపోయింది ఎపిసోడ్ గురించి అయితే చెప్పడం. ఇంకా నా గురించి ప్లీజ్ అబ్బా, లైక్లు అబ్బా, కొంచెము బూస్ట్, లైక్లు కొట్టాలంట. వ్యూస్ బాగానే వస్తున్నాయి, లైక్లు రావట్లేదు, కొంచెం లైక్స్ కూడా. అప్పుడు కొంచెం పాపప్ అయ్యి మనం కూడా ఒక రేంజ్కి వెళ్తామంట. సో కొంచెం ఎక్కడిప్పుడు నేను ఈ టైంకి అప్లోడ్ చేసే టైంకి వీళ్ళందరూ చూసేదంతా మన ఎన్ఆర్ఐలు ఏంటంటారు, మన అమెరికన్ తెలుగు ఫ్యామిలీ. సో కొంచెం లైక్లు కొట్టండి. ఇంకా అసలు ఇది అన్నెసరీ టాపిక్ ఏమో కానీ చాలామంది చూస్తారు, ఎందుకో లైక్ కొట్టరు. నాకు అసలు అర్థమే కాదు. వాళ్ళు ఏదో ఆస్తులు పోతాయి అనుకుంటారో, లేకపోతే నేనేదో డబ్బున్నదాన్ని అయిపోతాను అనుకుంటారో నాకు తెలియదు. కానీ ఒక చిన్న లైక్, చిన్న సపోర్ట్, మీకు ఒక అరగంట సేపు మీకు ఈ కన్వర్జేషన్లో విన్నారు కదా, అరే ఏం చెప్తుందో, ఇంట్రెస్ట్ కొద్దో, ఏం చెప్పిందో అనేది ఇది కొద్దో, ఏదోటైతే చూశారు కదా, ఓ లైక్ కొడితే మీ పేరేం రాదు కూడా, నాకు తెలియదు మీరు కొట్టినా కొట్టకపోయినా. సో కొడితే కొంచెం ఐఎమ్ ఫీల్ హ్యాపీ కదా, ప్లీజ్ ఓకేనా. సీ ఇన్ ద టుమారో వీడియో. నేను బాగానే అయ్యింది అనుకుంటున్నాను, బాగానే చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా సజెషన్స్ ఉన్నా, చేంజెస్ ఉన్నా కూడా చెప్పండి ప్లీజ్. ఐ విల్ యాక్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.